హల్లెలూయా. కనుక సౌలు జీవితంలో, దావీదు జీవితంలో జరిగిన విషయాలు ముందుకు వెళ్దాం మనం. దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలుకు చెప్పి, సౌలుకు చెప్పు, ఆ ఊరికి వెళ్ళి ఆ రాజును, ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా సర్వనాశనము చేయమని చెప్పు. ఇదే మాట యెహోవా పలుకుతున్న మాట, సౌలు రాజా నీకు నేను తెలియజేస్తున్నాను అని చెప్పి చెప్పాడు. అలాగా ఖచ్చితంగా వెళ్ళి నాశనము చేసి వస్తామని వెళ్ళారు. కానీ మగవారినే నాశనము చేశారు, కానీ రాజును నాశనం చేయలేదు, ఆడవారిని నాశనము చేయలేదు. వారి ఊరిలో బలిష్టముగా ఉన్న ఎద్దులను నాశనము చేయలేరు. దేవుడు ఏమన్నాడు? ఎవ్రీథింగ్ షుడ్ బి కొలాప్స్డ్. అంటే ప్రతిదీ కూడా ఏమైపోవాలా? నాశనం. సౌలు ఎవరి మాట వినాలి చెప్పండి? ఎందుకు? అసలు ఎంపిక చేసుకున్నవాడే దేవుడు. లేకపోతే సౌలు ఎవడు? తండ్రి కంచరగాడిదలు పోతే, తండ్రివి కంచరగాడిదలు కనపడకుండా పోతే దాన్ని వెతుక్కోవడానికి వచ్చిన వాడిని దేవుడు ఏం చేశాడు? హీ మేడ్ హిమ్ యాజ్ ఎ కింగ్ టు ఇజ్రాయెల్. నేను ఒక్క మాట చెప్తా, ఎందుకు పనికిరాని నీకు దేవుడు ఒక స్థితి ఇస్తే ఆ స్థితిని బట్టి నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి? అర్థమవుతుందా నా మాట? నువ్వెందుకు పనికిరావు, కానీ నిన్ను ప్రేమించి పిలిచి ఒక బరువైన బాధ్యత, ఘనము కలిగిన బాధ్యత, నీ పేరులు మారు మ్రోగేటట్టుగుండే బాధ్యతను నీకు అప్పచెప్పినప్పుడు నువ్వేం చేయాలి? నేనెందుకు పనికిరాని వాడను, దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు కనుక నేను దేవునికి చాలా నమ్మకమైన వాడిగా ఉండాలి అని ఉండాలి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఉండాలా లేదా? కానీ సౌలుకుందా? సౌలుకుందా? సౌలుకు లేదు. కొంతకాలం బానే పరిపాలించాడు, కొంతకాలం బానే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడైతే తనను తాను చూసి గర్వించడం మొదలుపెట్టాడో తన పతనం ఏమైంది? ప్రారంభమైంది. అందుకే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంటే ఎప్పుడు కూడా గర్వించొద్దు. మనం ఎంత తగ్గింపబడి ఉంటే అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు గారు దేవుని మాట చెప్పినట్టుగా వెళ్ళాడు, కానీ మగవారిని చంపాడు, రాజులు చంపలే, స్త్రీలను చంపలే, ఇంకా బలిష్టమైన ఎద్దులను చంపకుండా ఎవడో చెవులు వేసాడంట. ఎవరికి? సౌలు గారికి. ఏమని? రాజా వీడు చచ్చిపోతే వీడేం చూసినట్టు? వాడు బతికి ఉండి వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాడు రోజు సస్తుంటాడు కదా అని చెప్పాడంట. రెండోది, మనోళ్ళు మన సైన్యం చూడు బక్క చిక్కిపోయింది, ఈ బలిష్టమైన వాటిని తింటే మనోళ్ళు కొద్దిగా బలపరచబడతారు, మనకెట్ట పనివారు తక్కువ ఉన్నారు, వీళ్ళని బానిసల్లా తెచ్చుకుంటే మనకేం చేస్తారు? వీరు పనులు చేసి పెడతారు కదా అని చెప్పిన మాట ఎవరి చెవున పడింది? చెప్పాలి గట్టిగా, సౌలు చేత పడింది, చెవున పడింది. ఇప్పుడు సౌలు గారు ఏం చెప్పాలి? ఒరేయ్ మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మీ మాట కాదు వినవలసింది, దేవుని మాట వినాలి. దేవుడే ఈ యొక్క టాస్క్ నాకు ఇచ్చాడు, దేవుడే ఈ గురి నాకు ఇచ్చాడు, నేను దీన్ని చేస్తే నాకు వేరే గురి దేవుడు ఇస్తాడ్రా అని అనాలి. కానీ ఇమ్మీడియట్గా మనుషులు మాట్లాడిన మాటలకే వాడి మనసు తిరిగింది, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడిన మాటకు వాడి మనసు తిరగలే. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది ఎంత బలమైన మాటలు మీరు వింటున్నా, ఈ మాటలు మీలో బలమైన ప్రేరణ నీకు ఇస్తున్నా, నువ్వెవరి మాట వింటావు?
మనుషుల మాట, ఆ అక్క అట్ట అనింది, ఈ పెద్దమ్మ ఇట్ట అనింది, ఆ అన్న అట్ట అన్నాడు, ఈ బావి ఇట్ట అన్నాడు అని మనుషుల వైపే మొగ్గుతున్నావు కానీ దేవుని వైపు నువ్వు మొగ్గుతున్నావా? ఆలోచించొక్కసారి. అసలు దావీదుకు సౌలుకున్న వ్యత్యాసం ఏంటంటే, సౌలు అనుకుంటున్నాడు బహుశా దేవునికి నేనే దిక్కు అనుకుంటాను. ఏమనుకుంటున్నాడు? మీకు చాలాసార్లు చెప్పా. సౌలు ఏమనుకుంటున్నాడు? దేవుడికి నేనే దిక్కు. కానీ దావీదు ఏమనుకున్నాడు తెలుసా? దేవుడే నాకు దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఏమంటున్నాడు? నేనే దేవునికి దిక్కు. చాలామంది అట్నే గర్విస్తూ ఉంటారు. నేనే ఎవరు ఎవరు చెప్పండి. నేనే అనే ఆత్మ నీలోకి వచ్చిందంటే నీలో పనిచేయుచున్నది దురాత్మ. ఈ సౌలు కాదు, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనలో ఏ ఆత్మ ఉంది? దురాత్మ, నాశనపరచు ఆత్మ, నేనే అని గర్వించే ఆత్మ. యేసయ్యతో ఎన్కౌంటర్ అవ్వగానే నేను అనిపోయి నా యందు క్రీస్తే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రస్తావన లేదు నా జీవితంలో. ఎవరి ప్రస్తావన? దేవుని ప్రస్తావన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొట్టమొదటి ప్రస్థానము గనుక నీవు ఇవ్వకపోతే, స్థానము గనుక నీవు ఇవ్వకపోతే నీవు ఎటువంటి వాడో తెలుసా? మహాప్రస్థానం బండి ఎక్కవలసిందే. ఏంటది? చచ్చిపోయిన వారిని మోసుకుని వెళ్ళడానికి వచ్చే బండి. నువ్వు దేవునికి స్థానం ఇచ్చావా? నిశ్చయముగా నువ్వు బ్రతుకుంటావు. మనిషికి స్థానం ఇచ్చావా? నీ బ్రతుకేమైంది? కొలాప్స్. నీ బ్రతుకేమైపోయింది? కొలాప్స్. సౌలు గారు దేవుని మాట వినేంత వరకు కూడా ప్రతి ఒక్క శత్రువుని ఎదుట జయాన్ని పొందుకున్నాడు. కానీ మానవుని మాట ఎప్పుడైతే వినడం మొదలుపెట్టాడో తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తన అభిషేకాన్ని చెప్పండి పోగొట్టుకున్నాడు. మరలా దేవుడు మాట్లాడినట్టున్నాడు ప్రవక్త అయిన సమూయేలుతో. ఏంద్ర నాయన పరిస్థితి? నేనేం చెప్పా? ఆ రాజు ఏం చేశాడు? వెళ్ళి హెచ్చరించు. అప్పటికన్నా వెళ్ళినప్పుడు నన్ను క్షమించు, ఇప్పటికైనా నాశనం చేస్తాను అని నాశనం చేసేయచ్చు కదా. మళ్ళీ సమూయేలుతో అంటున్నాడు, సమూయేల్ నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. వాడు రోజు చావాలా? ఎవరిని? ఆ దేశపు రాజు రోజు చావాలా? వారి ఆడవారు మన కింద బానిసలుగా పని చేయాలా? వారి జంతువులు, వారి పశువులు మనకేం కావాలా? ఆహారము కావాలి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, మనకు సుందరమైనవి దేవునికి అయిష్టమవుతాయి, దేవునికి ఇష్టమైనవి మనకు అయిష్టమవుతాయి. ఎప్పుడు దేవునికి ఇష్టమైంది మనకి ఇష్టమవుతుందంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము లోతుతో అన్నాడు, నువ్వు ఇటుపోతే నేను ఇటుపోతా, నువ్వు ఇట్టపోతే నేను ఇట్టపోతా, ఇంకా కలిసి వెళ్ళడము జరగదు. లోతు భార్య ఏం చేశారు? యొబ్బా ఇట్ట పోతే అంత ఎడారులే ఉన్నాయి, ఎందుకు వచ్చినా గొడవ, ఇట్ట పోదాం, సస్యశ్యామములు కలిగిన పొలాలు అన్నీ ఉన్నాయని ఏం ఎంచుకున్నారు వాళ్ళు? సొదోమ గొమొర ఎంచుకున్నారు. మరి అబ్రహాము పునాదులు కలిగిన పట్టణమును ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు వదిలేయవలసి వచ్చింది? దేనిని వదిలేయవలసి వచ్చిందంటే సస్యశ్యామములుగా ఉన్న ఆ ఊరిని లోతు భార్య పిల్లలు విడిచిపెట్టవలసి వచ్చింది. మరి అబ్రహాం ఏమన్నా వదిలిపెట్టవలసి వచ్చిందా? లేదే. అబ్రహాము నానాటికి ఏమవుతున్నాడు చెప్పండి? ఎందుకు?
అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి దేవుని మీద ఆధారపడ్డము నేర్చుకున్నాడు. లోతు దేవుని మాట వింటూ కూడా ప్రజల మీదే లోకాశల మీదే ఉన్నాడు. అందుకే శపింపబడిన ఆ స్థలమును మీరు చూడొద్దు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? తిరిగి చూచింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభము అయిపోయింది. తనకు కలిగిన ఆశ, మరలా ఇట్లాంటి ఊరు ఎప్పుడు సంపాదించుకోవాలప్పా, ఇట్లాంటి సస్యశ్యామములు కలిగిన ఊరిలో మేము ఎక్కడా ఉంటామో, విడిచిపెట్టలేక వెనక్కి తిరిగి ఏమైపోయింది? ఇప్పుడు ఆశలే లేని దానిగా, జీవమే లేని దానిగా తయారైంది. కానీ అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళాడు, స్థిరపరచబడ్డాడు. ఈరోజు మనకు గొప్ప ఆశీర్వాదముగా అబ్రహాము మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సౌలు దగ్గరికి సమూయేలు గారు వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు, వాట్ ఇస్ దిస్? వాట్ డిడ్ గాడ్ సెడ్ టు యూ? దేవుడు నీతో చెప్పిన మాట ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆ ప్రశ్నకు రెండే జవాబులు రావాలా, చేశానా చేయలేదా, అంతే. చెప్పండి, చేశానా? దేవుడు ఏం చెప్పాడు? దాన్ని నువ్వు చేశావా? ఇప్పుడు మనం అనుకుంటాం, రేపు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నించున్నప్పుడు టైము దండిగా దొరుకుతుందేమో, సాక్షుల్ని ప్రవేశపెడతాడేమో దేవుడు, వాదించుకోవచ్చు అనుకుంటున్నావు. అక్కడ వాదించడానికి ఏముండదు. నీ నెంబర్ రాకముందే నీ చిట్ట అంతా ఉంటుంది. ఇంకా నువ్వు పలకడానికి ఉండదు, బహు బహు అని మొరగడానికి ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇంటిని ఏం చేసుకోవాలా? చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు మన న్యాయస్థానాల్లో అనుకో, వాయిదాలు ఉంటాయి. ఒకరిని కాదు 10 మందిని తెచ్చుకోవచ్చు. ఎలాగా? సాక్ష్యములు. మరి ప్రభు దగ్గర, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీదే. అంటే ఇప్పుడు సాక్ష్యం ఎవరు? చెప్పండి. ఆకాశము, భూమి దేనికి సాక్ష్యమో తెలుసా? వీడు ఆ పని చేయడానికి పరిగెత్తాడు నా భూమి మీద అని చెప్తుంది. ఆకాశం దేనికి సాక్ష్యం తెలుసా? వాడిని ఫోటోలు తీస్తానే ఉన్నా, ఇదిగో వాని చరిత్ర ఇది అని చెప్తుంది. ఏది అవునా కాదా? ఇప్పుడు పెద్ద పెద్ద టీవీలు వచ్చేసాయి. పెద్ద పెద్ద వాళ్ళ మీటింగుల్లో వెనకాల ఏం పెడుతున్నారు? స్క్రీన్లు. దాన్ని చూసి మురిసిపోతావు, ఎంత బాగున్నాడో పాస్టర్, పాట పాడేవాడు ఎంత బాగున్నాడు, అబ్బా నేను కనపడితే నేను 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 దేని చూసి ఈ స్క్రీన్ ఇంకా చిన్నది. ఆ రోజు దేవుడు వేసే స్క్రీన్ ఇట్లాంటిది కాదు. ఇంకా అర్థమైందా? కనపడలే, నేను కాదేమో అనడానికి. అందుకే క్రీస్తు న్యాయ పీఠం ఎదుట అందరూ నిలబడాలి. అందుకే వాని క్రియల చెప్పున నేను జీతమునివ్వడానికి త్వరపడుతున్నాను అంటున్నాడు. సమూయేలుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎవరి మాటను ధిక్కరించావు? మానవుని మాటనే లక్ష్య పెట్టావు, కానీ దేవుని మాటను నువ్వు లక్ష్య పెట్టలే. చాలాసార్లు పాస్టర్గా నేను ఏమైనా చెప్పాను అనుకో, ఏం చెప్తావు? ఇక్కడేమో సరే సార్ నువ్వు ఎట్టంటే అట్టని, అట కిందికి పోయేటప్పుడు ఏమంటావు? ఆయన చెప్పినట్టు వినాలా? ఆయన వచ్చినప్పటికి ఏమి లేకుండా ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాక మళ్ళీ అన్నీ చెయ్యొచ్చులే అంటామా లేదా? మనం చెప్పండి, మాట్లాడరా? మీరు మాట్లాడకపోతే చేసినట్టే. మీరట చేసినారు. నేను పేర్లు కూడా చెప్పగలుగుతా, కానీ చెప్పను. అర్థమైందా? సార్ పని సార్ది, చెప్పండి. మన పని సార్. నువ్వు ప్రార్థన చేశారన్నప్పుడు ఏ నల్లతాడు ఉండదు కాళ్ళకి, ఏముండదు, ఏ నల్లతాడు ఉండదు, యా తంత్రం మంత్రం కట్టి ఉండదు. మనం ప్రార్థన చేసిపోయినాక మళ్ళీ ఎప్పుడు 2 రోజులకి పాపం ఎట్టుందో చూద్దాన్ని పోయేపాటికి ఇంత లావు తాళ్ళు కట్టింటారు. దేనికి? ఆ రోజు ఉండవు. మరుసటి 2 రోజులు పోయినాక మళ్ళీ తెలివిగా, ఏరా తెలివి ఉందని, ఏంది ఇదంటే మాకు తెలియదు సార్, ఊరు నుంచి మా జేజి వచ్చిండే, తు అని కట్టిపోయింది సార్. ఇది ఏంటి? అది తు అనేది నిజమే,
నేను చేసే తప్పని తూ అంటే నువ్వు ఆ తప్పును కట్టించుకుని నువ్వు కూడా తూ 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 అంటున్నావు. అవునా? నువ్వు తూ 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 అంటే నరకం దా 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 అంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాక అబ్బాబ్బని బొప్పలు పెట్టిన నా అబ్బలు నీ అబ్బలు ఎవడు కానరాడు. అందుకే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో. ఈరోజు ఏ అభిషేకము చేత సౌలు ఉన్నాడో అభిషేకాన్ని వాడు పోగొట్టుకున్నాడు. కారణం మనుషుల మాట వినుట వలన. మనుషుల మాట వినుట వలన ఏం పోగొట్టుకున్నాడు? ఇప్పుడు ఒక్క మాట ఆలోచించండి, ఎంతమంది అలా మనుషుల మాట విని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చెప్పాలా? కొంతమంది మనసు చాలా మంచిది, కానీ కొన్నిసార్లు వారు చేసే పనులు చూస్తే మనసు విరిగినట్టు కనబడుతుంది. అవునా కాదా? అప్పుడు దూరింది దురాత్మ ఎవరిలోకి? సౌలులోకి. ఇప్పుడు నా మీద నుంచి పోయిన ఈ అభిషేకం ఎవడి మీదకి వస్తుందో చూద్దామనే పాటికి ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదు మీదకి అభిషేకం వచ్చింది. హల్లెలూయ. అప్పుడు నుండి కక్ష పెట్టుకున్నాడు. ఎవరి మీద? ఎవరి మీద? దావీదు పెట్టుకోవాలంటే కక్ష పెట్టుకుంటాడా లేదా? పెట్టుకోవచ్చా లేదా? చెప్పండి. పెట్టుకోవచ్చు. కానీ దావీదుకి ఎంత భయం అంటే, నా మీదికి అభిషేకము రాకముందు ఆయన మీద కూడా అభిషేకం ఉంది కనుక దానిని చూచువాడెవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిని చూచువాడెవరు? దేవుడే. అందుకే సౌలు పడుకున్న దగ్గరికి వెళ్ళి సౌలు అంగీని కాస్త కత్తిరించి తన ఖడ్గమును పట్టుకుని నిలబడ్డాడు. ఇప్పుడు నీ వస్త్రాన్ని కత్తిరించిన నేను నీ ఖడ్గము చేత నీ పీకను తెగ నరకలేను అనుకుంటున్నావా? కానీ ఎందుకో తెలుసా? నీవు దేవుని అభిషేకమును పొందుకున్న వాడవు గనుక ఐ విల్ నాట్ టచ్. నేను ఉరుకులాడితే దేవుడు పని చెయ్యడు. సో ఐ బీ క్వైట్ అండ్ ఐ లవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. నేను నిశ్శబ్దంగా ఉంటాను, దేవుని బలాన్నే నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. నేనేం చేయను. అందుకే చూడండి, సౌలు కుక్క చావు చచ్చినప్పుడు భయంకరంగా రోధించాడంట. ఎవరు? దావీదు. అయ్యో నాయనా, ఇటువంటి చావు వచ్చిందా? మొండెము లేక, ఈ తల లేక ఉత్త మొండాన్ని అలా కొండకు తగిలిచ్చి పెడితే ఆకాశ పక్షులు గద్దలు చేంజ్ చేస్తున్నాయట, పీక్కుంది. అసలు సౌలు పేరు చెప్తే శత్రువుకు దడ. ఈరోజు ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే అభిషేకమును వాడు కోల్పోయాడు. అందుకే నేను అంటున్నా, సౌలు అన్నాడంట నేనే దేవునికి దిక్కు, కానీ దావీదేమన్నాడు తెలుసా? నేను నీకు దిక్కు కాదయ్యా, నువ్వే నాకు దిక్కు. దేవునికి స్తోత్రం. అలా చేసినందుకే దావీదు సింహాసనమును స్థిరపరిచాడు. అదే వంశావళిలో నుంచి ఎవరొచ్చారు? యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కూడా దేన్ని బట్టి అతిశయించవచ్చు? రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయించవచ్చు కదా. కానీ అంటున్నాడు, రథములను బట్టి కానీ గుర్రములను బట్టి కానీ నేను అతిశయించను, నా అతిశయము నీవే. నిన్ను బట్టే నేను అతిశయిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టే నేను అతిశయిస్తాను. ఎందుకు ఈరోజు చాలామంది విజయ జీవితము లేక ఎక్కడున్నవారు అక్కడే కుప్పకూలిపోతున్నారంటే నీ మనసు దేవుని నుండి తొలగి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుష్యుల మీదికి వెళ్ళిపోయింది. దావీదు జీవితంలో ఒకటే పొరపాటు చేశాడు. యుద్ధానికి వెళ్ళంటే యుద్ధానికి వెళ్ళకుండా 58వ పాట మన బ్రేక్ త్రూ స్తుతి గీతముల పాటల పుస్తకంలో నుంచి అక్కడ తప్పు జరిగిన తర్వాత ఒకటే అడుగుతున్నాడు దేవుణ్ణి,
నీవు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతానయ్యా. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట అంటే దేవుని మీద ఎంత ఆధారపడకపోతే ఆ ఒక్క మాట కొరకు చచ్చిపోతాడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధమందు నేను మిద్దె మీది నుండి చూడరాని దృశ్యం కనుల దాల్చినాను. యుద్ధమందు నేను చూడరాని దృశ్యం కనుల దాల్చిన, వినండి, బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం, ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యము కనుల దాల్చినాను, బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవము. ఏం పాడుతున్నాడు పాట! ఏంటన్నాడు? ఏమంటున్నాడు? నేను ఆ తప్పు చేసినందుకు నాలో నిజమైన జీవం చచ్చిపోయిందయ్యా. ఏమైపోయాను నేను? బుద్ధి వీడాను, హద్దు మీరాను, లేదు నాలో జీవం, అందుకే ఎరుగనైతి మార్గం. ఎరుగు దేవుని మార్గాన్ని. నువ్వు ఎక్కడ ఆగిపోయావో, నీ స్థితి ఎక్కడ ఆగిపోయిందో, నువ్వు మరలా దేవుని వైపు తిరగగలిగితే నీవు కోల్పోయిన అభిషేకమును మరలా తిరిగి పొందుకోగలిగిన స్థితి నీకు నాకు దేవుడు ఇస్తాడు. సౌలుకు ఆ పశ్చాత్తాపం రాలేదండి. సౌలుకు ఆ పశ్చాత్తాపము రాలే. మానవులన్నాక ఎన్నో పొరపాట్లు చేస్తాం, అవునా వేణుగోపాల్ గారు? కాదా? మాట ద్వారా చెయ్యొచ్చు, చూపు ద్వారా చెయ్యొచ్చు, క్రియల ద్వారా చెయ్యొచ్చు. ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు, నాతో సహా ఎవ్వరము కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ పర్ఫెక్ట్ ఎవరంటే దేవుడే. పర్ఫెక్ట్ ఎవరు? ఇటువంటి తప్పులు జరుగుతుంటాయి కనుక మనం ఏం చేస్తూ ఉండాలా? దేవుడా నన్ను క్షమించు, నాతో నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేనయ్యా. విచిత్రం ఏంటి తెలుసా? మిద్దె ఎందుకు ఎక్కాడు? అట కనపడుతుంది చూద్దామని ఎక్కాడా? కాదు. ఆ చల్లటి పూట దేవుడితో గడుపుదాం, నా సైన్యము యుద్ధానికి వెళ్ళింది, వారికి జయమును దేవుడు ప్రకటించులాగా నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తానని చెప్పి పైకి ఎక్కాడు. కానీ పేతురు దృష్టి తొలగినట్టుగా దావీదు దృష్టి కూడా తొలగింది. ఈరోజు మన దృష్టి కూడా అనేక సార్లు ఏమవుతూ ఉంటుంది చూడండి. వాక్యం వైపు పెట్టవలసిన నీ దృష్టిని ఏం చేస్తావు? పిల్లలు ఆడుతున్నారు, పిల్లలు ముద్దుగొస్తున్నారు, పిల్లల్ని బుగ్గలకి ఇచ్చాలా, ముద్దు. ఎక్కడ లేని ప్రేమ అంతా ఎక్కడ వచ్చేస్తుంది తెలుసా? చర్చిలోనే. మళ్ళీ చర్చ అయిపోయాక అసలు దగ్గరికి కూడా తీసుకో పిల్లల్ని. తీసుకుంటావా? ముద్దు కూడా పెట్టుకో. ఏడ ముద్దు వచ్చేస్తారు? ఎక్కడ ముద్దు వచ్చేస్తారు? అంటే ఇప్పుడు ఆ పిల్లలు చేసే పనులు నీ దృష్టిని ఏం చేస్తున్నాయి చెప్పాలా? అంటే దృష్టి తొలగిందంటే నువ్వు తప్పు చేసినట్టే. వింటున్నారా? ఏంటి? దృష్టి తొలగిందంటే అందుకే చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నా చూడకూడదు చూసామనుకో మా మైండ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. మేము ఇంకేం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇంతమందిని చూడాలంటే ఎంత దృష్టి ఉండాలా కదా? మరి నేను ఇంతమంది చూడ ఇంత దృష్టి నేను పెడితే నా ఒక్కడిని చూడడానికి ఎందుకు దృష్టిని పెట్టలేకపోతున్నావు నువ్వు? అటు చూస్తావు, ఇటు చూస్తావు, ఇట్ట గీక్కుంటావు, అట్ట గీక్కుంటావు, అని రాగాలు పాడుతూ ఉంటావు, కాలు చాపుతావు, ఇది చాపుతావు, నొప్పి అంటావు. అదే ఏంటిది? ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా? దహించు అగ్ని నిలబడిన దేవుని సన్నిధి,
మండింపబడే అగ్ని నిలబడుతున్న దేవుని సన్నిధి. ఇక్కడికి వచ్చిన నీవు దేవుని ఆత్మ చేత, దేవుని మాట చేత, దేవుని నడిపింపు చేత, దేవుని కొరకు ఆశ కలిగిన వాడిగా నీవు మండించబడుతూ ఉంటే, నీతో మాట్లాడే ఆత్మ నీలో ఉన్న చెడును కాల్చి ఒక సువర్ణమైన పాత్రగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఒక్క మాట చాలంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు? ఒక్క మాట, నాతో నీవు మాట్లాడితే చాలు, నేనేమైపోతాను. ఈ లోకంలో బ్రతకాలంటే తిండి అవసరం, మరి ఆత్మీయంగా బ్రతకాలంటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, సాతాను శోధించడానికి యేసుప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని నీవు తిను అన్నప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే యేసయ్య మాటలేముందో తెలుసా? 31వ అధ్యాయము 1వ వచనం, 593 పేజీ నెంబర్, 31వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చాలు. ఇక్కడ దేవుడు తన బిడ్డలు 2 విషయాలు చేయాలని కోరుకుంటున్నాడు. నెంబర్ 1 ఏంటి? పరిశుద్ధ దేవుడను లక్ష్య పెట్టాలి. రెండోది, ఆయన యొద్దకు విచారము చేయడానికి రావాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? అవి రెండూ చేయక రథములు బట్టి, గుర్రములు బట్టి, వాటిని బట్టి, వాటి రౌద్యమును బట్టి ఏం చేస్తున్నారు? ఆశ్రయిస్తున్నారు. అటువంటి వారికి ఏంటంట? అందుకే నువ్వు ఎక్కడ ఆగిపోయావో నువ్వు మరలా తిరుగు దేవుని వైపు రా, దేవుని యొద్దకు. నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన యందు నువ్వు లక్ష్య పెట్టాలి. అయ్యా, నువ్వే. సౌలు చేయలేకపోయాడు, దావీదు చేయగలిగాడు. ఈరోజు ఈ స్థితి రావడానికి గల కారణం నేను కాదయ్యా, నువ్వే. రెండోది, ఏ విచారమైనా ఎక్కడికి వచ్చేవాడంట? దేవుని సముఖముకు వచ్చి నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాం, నువ్వు చెయ్యమంటేనే చేస్తాం. ఈరోజు మనకి ఇది ఉందా? ఎప్పుడు వస్తే తలిసినాడు తాత పెళ్ళి అని ఒక సామెత ఉన్నట్టుగా, ఇంకా మైండ్కి ఏమొస్తే, మనసుకి ఏమొస్తే అది చేసేయడమే. చెప్పు దెబ్బలు తినేసాక ఇట్ అవుతుంది అనుకోలే అని అంటాం. మనం ఏమి చేసినా మొట్టమొదటి ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి రావాలి? దావీదు అది నేర్చుకున్నాడు. అందుకే దావీదు, నేను రథములు బట్టి కానీ గుర్రములు బట్టి కానీ అతిశయిస్తలేదు. మనమైతే, హల్లెలూయా, ఎవరైతే ఆ రక్షణ మార్గంలో నిలబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు పరితపిస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యమును నమ్మి చదవగలుగుతున్నారో, అందుకే అన్నాడు, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని బిడ్డలమైన మనం నెంబర్ 1 పరిశుద్ధమైన దేవుని లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టడం అంటే ఏంటి? నీ దృష్టిని నిలపాలి, ఆలోచించాలి. ఎందుకు నా కుటుంబంలో ఎవరికి లేని ధన్యత నాకు వచ్చింది? ఎందుకు నా బంధువుల్లో ఎవరికి లేని ధన్యత నాకు వచ్చింది? ఎందుకు ఈ గ్రామంలో ఎవరికి లేని స్థితి నాకు వచ్చింది? లక్ష్య పెట్టు దేవుణ్ణి. రెండోది ఏం చేయాలా? అది చిన్న కార్యమైన పెద్ద కార్యమైన యెహోవా యొద్దకు వచ్చి నువ్వేం చేయాలా? విచారించాలి. ప్రభువా, ఇది అనుకుంటున్నాను, ఒకవేళ నీ చిత్తమైతే అది జరుగును గాక. అనుకున్నా
చేసేయ్ అంటే దేవుడు చెప్పండి అట్ట అనుకుంటే మనం చేసే ప్రార్థనలను చేస్తే ఒక్కడన్నా బతుకుంటామా చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తాం? అది నన్ను ఇట్టనింది, దాని నోరు పడిపోను గాక. నిజంగా దేవుడిని మాటిని దాన్ని నోరు పడిపోను గాక అన్నాడు అనుకో, భలే 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 నోటితో ఊరుకుంటావా? ఇదిగో వాడు నా మీద చెయ్యదు, వాడిని చేయబడిపోను గాక. వాడు కాళ్ళతో కొట్టినాడు, వాని కాళ్ళు ఇంకా కోపం ఎక్కువైపోతే అస్సలు వాడు చచ్చిపోను గాక అంటావు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నా శత్రువుల ఎదుట నాకు భోజనపు బల్లను సిద్ధపరిచావు. ఆమేన్ ఆమేన్. అంటే శత్రువుల ఎదుట నిన్ను కూర్చోబెట్టే స్థితిని దేవుడు నీకు, ఆ స్థితిని పోగొట్టుకుని వాడు నాశనం అయిపోను గాక, ఈ నాశనం అయిపోను గాక. సౌలు దావీదు నాశనాన్ని కోరుకున్నాడు, కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలు నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా. అణువణువు సౌలు కోరుకుందంతే, వాడు నాశనం చేయాలి, వాడు నాశనం చేయాలి, వాడు నాశనం చేయాలి. కానీ దావీదు ఏం కోరుకున్నాడు? అయ్యా వాడు మంచిగా ఉండాలా, నన్ను ఎట్ట వాడుకుంటేట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఆగిపోయావు, మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి నీ లక్ష్యమును దేవుని మీద ఉంచి, రెండోది ఏంటి, నువ్వు దేవుని దగ్గర విచారము చేస్తే ఏది నీకు ఆగిపోయే స్థితిలో ఉంటాయో వాటన్నిటి తలుపులను బదలగొట్టి ముందుకు సాగే కృప దేవుడు ఇస్తాడు. ఆ కృప ఎలాగుంటుంది చెప్పనా? డ్యామ్ ఎంతమంది చూశారు? డ్యామ్ 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 శ్రీశైలం డ్యామ్ కానీ, సుంకేశ్వర డ్యామ్ కానీ, ఇంకా గాజులు తినే డ్యామ్ కానీ, ఇంకేమి పోతులపాడు డ్యామ్ కానీ, నాకు తెలిసిన పేర్లు చెప్తున్నా, ఇంకేమైనా తెలిస్తే చెప్పండి. నాగార్జున సాగరు డ్యామ్ కానీ. డ్యామ్ ఎందుకు కడతారు? డ్యామ్ ఎందుకు కడతారంటే వృధాగా నీళ్లు పోకుండా అవసరమైనప్పుడు వాడుకోవడానికి కదా. ఎందుకు డ్యామ్ గురించి చెప్తే చెప్పండి. ఇప్పుడు వర్షాలు వచ్చి వరద ఎక్కువ అవుతుందనుకో, ఆడు దాపెడతాడా నీళ్ళు అక్కడ? ఒకవేళ దాపెడితే ఆ డ్యామే పగిలిపోద్ది. ఈరోజు నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఆ బలము లాంటి డ్యాములు కూడా నీ జీవితంలో పగిలిపోయి గొప్ప ఆశీర్వాదాలే నీ జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతాయి? ఆయన మీద నువ్వు లక్ష్యం ఉంచినప్పుడు. రెండోది 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 ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళ మీద పడి విచారణ చెయ్యగా అవన్నీ నీ కొరకు ఏమైపోతాయి తెలుసా? సరళము చేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ దిగావు? డ్యాము దగ్గర దిగాను సార్. ఎప్పుడు నీళ్ళు ఇడిచిపెట్టినప్పుడు అబ్బా ఎంత ఫోర్స్గా వచ్చినాయి తెలుసా? ఇట్ట వచ్చి ఇట్ట పోతుంటే అబ్బా అది చూడ్డానికే. కానీ నిజంగా నువ్వు అనుభవించాలంటే దేవుడు దానికంటే రెట్టింపు కార్యాలు నీ జీవితంలో చేయగలుగుతాడు. అలా చేయాలి అంటే నువ్వు ఆయన దగ్గర లక్ష్యం ఉంచాలి. రెండోది చెప్పండి చెప్పండి, ఆయన యొద్దకు వచ్చి విచారణ. ఎంతమంది వస్తున్నారు చెప్పండి ప్రార్థనకు? అలాగా పాప గంట గంట ప్రార్థన ముసలోళ్ళు కలిసిపోయినట్టున్నారు. 31వ తారీఖే జై కొట్టినారు. వస్తున్నారు 1వ తారీఖు నుంచి. చర్చి ముఖమన్నా చూశారు? ఎవరున్నారు? చాలమ్మా ఎప్పో ఎట్ట మరి ఈరోజు నుంచి వచ్చాం. మరి అమ్మ బురుగులు అమ్మడం మానేస్తున్నావు రోజు. మరి పాత్ర ఎట్ట మానేసినావు? ఎవరు వచ్చినా రాకపోయినా ఒకరైనా మందిరము కొరకు, దాసుని కుటుంబం కొరకు, గ్రామం కొరకు, దేశము కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు నేను సంతోషిస్తున్నాం. మనకి ఎటువంటి కీడు రాలే. కొన్ని చోట్ల ఆరాధించుకోవడానికి స్థలాలు కూడా లేవు. కొంతమంది రక్తాలు కార్చుకుంటూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎవరి కొరకండి? దేవుని పరిచర్య కొరకు. ఏం రోగం చర్చకొచ్చి ప్రార్థన చేయడానికి? నువ్వు దేవుని మీద లక్ష్యం పెట్టకపోతే, అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు విచారణ చేయకపోతే ఏ అద్భుతాన్ని నువ్వు చూడలేవు. మన పురుషులు, ఒక పురుషుడు ఉపవాసం ఉండి వచ్చి మందిరంలో ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు మధ్యాహ్నం వరకు. ఏం పురుషులారా, మరి మన పరిస్థితి ఏంటి? మా పనులే మాకు మస్తు సార్.
ఆ పని చేయడానికి జీవం ఉండాలంటే జీవము కలిగిన దేవుని యొద్దకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. అట్టి కార్యమును ఒకటే కారణం, ఆయన మీద నీ లక్ష్యం, ఆయన ఎదుట నీ విచారణ. ఇది నిశ్చిత్తమైతే జరుగునుగాక, ఇది నిశ్చిత్తం కాకపోతే జరగకుండా ఉందును గాక. నాకు కేవలము నీ చిత్తమే కావాలి. అందుకే దావీదు అలా చేశాడు గనక నానాటి కంచలంచలుగా ఏమయ్యాడు, మహారాజు స్థితికి వెళ్ళిపోయాడు. కారణం, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, మేమైతే. అక్కడ ఆ చిన్న మాట చూడండి, నేనైతే అనాలి అక్కడ, ఎందుకంటే ఆయన రాస్తున్నాడు కనుక. కానీ ఏమంటున్నాడు, మనమైతే. ఆ వాక్యమును ఎంతమంది చదువుతున్నారో, మనమైతే. ఎవరిని బట్టి? యెహోవా నామమును బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి స్థితిలోకి నువ్వు రాగలిగితే నిజముగా దేవుడికి ఏ జీవితం ఇస్తాడో తెలుసా? విజయ జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. ఈరోజు నీ మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ యొద్ద లక్ష్య పెట్టకపోతే, నీ యొద్ద విచారణ చేయకపోతే మా జీవితానికి విలువే లేదు. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరుచుకుని గొప్ప ఫలభరితంగా ఈ వాక్యం ఉండే కృప దయచేయండి. సౌలు వలె మేము జీవించక దావీదు వలె జీవించే శక్తిని మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.